హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ నాగకుమారుడి కథ విందాం. రాజమణి అనే నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. బిడ్డలు లేరని ఆయన భార్య చాలా బాధపడేది. బ్రాహ్మణుడికి భార్య అంటే చాలా ప్రేమ. ఒకనాడు ఆయన ఆమెతో, "నువ్వు బాధపడవద్దు, నేను పుత్రకామేష్టి చేస్తానని" చెప్పాడు. అప్పుడు వారికి దేవుడు ప్రత్యక్షమై శ్రవణానందంగా, "ఓ ఈ బ్రాహ్మణ, సౌందర్యంలో అందరినీ మించగలవాడు, దీర్ఘాయువు, అదృష్టవంతుడు నీకు కొడుకుగా కలుగుతాడు" అన్నాడు. ఈ మాట విని బ్రాహ్మణుడి భార్య పరమానంద భరితురాలై తదాస్తు అన్నది. బ్రాహ్మణుడు యథావిధిగా పుత్రకామేష్టి చేశాడు. ఆయన భార్య గర్భవతి అయింది. ఆమె ప్రసవించి కొడుకు బదులుగా ఒక పాముకు జన్మనిచ్చింది. ఆ పామును చూడగానే పురుడు పోసిన వాళ్ళు అవతల పారేయండి అని చీదరించుకున్నారు. కానీ ఆ ఇల్లాలు కడుపు తీపి కొద్దీ అంత పని చెయ్యక ఆ పామును ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని దాన్ని ప్రేమతో పెంచింది. పుష్టికరమైన ఆహారంతో పాము విపరీతంగా పెరిగింది. కొద్ది సంవత్సరాలు గడిచాక పొరుగింటి వారి అబ్బాయికి పెళ్లి జరిగింది. ఇది చూసి ఆ ఇల్లాలు బ్రాహ్మణుడితో, "మీకు మన అబ్బాయి చింత ఏమీ లేనే లేదు. మన వాడి పెళ్లి గురించి ఆలోచించండి" అన్నది. దానికి బ్రాహ్మణుడు భార్యతో, "పాముకి ఎవరు పిల్లనిస్తారు? పాతాళానికి పోయి నాగకన్యను ఇయ్యమని వాసుకిని ప్రార్థించాల్సిందే" అని సరదాగా అన్నాడు. ఈ మాటకు భార్య హృదయ విదారకంగా ఏడ్చేసరికి ఆ బ్రాహ్మణుడు భార్య పట్ల ప్రేమ కొద్దీ తమ నాగకుమారుడికి వధువును వెతుకుతూ ప్రయాణమయ్యాడు. చాలా నెలల తర్వాత ఆయన చాలా దూరాన ఉన్న కుట్కుటం అనే నగరం చేరుకొని అక్కడ ఉండే తన మిత్రుడు, బంధువు అయిన ఒక సంపన్నుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన అక్కడే బస చేశాడు. ఆయన తిరిగి ప్రయాణం అవుతుండగా ఆయన మిత్రుడు, "ఇక్కడికి ఏం పని మీద వచ్చావు" అని అడిగాడు. "నా కొడుకు వధువు కోసం చూస్తూ వచ్చాను" అన్నాడు బ్రాహ్మణుడు. "అలా అయితే నా కూతుర్ని చేసుకో. నువ్వు నేను ఒకే స్థితి గల వాళ్ళం, పైగా ఆప్తమిత్రులం" అన్నాడు. బ్రాహ్మణుడు ఇందుకు సంతోషంగా ఒప్పుకొని వధువును, ఆమె తాలూకు దాసాదాసీలను వెంట తీసుకొని రాజమణి నగరానికి తిరిగి వచ్చాడు. పెళ్లి కూతురి అందచందాలు చూసి ఆమెను పాముకిచ్చి పెళ్లి చేస్తున్నారని విని జనం తండోపతండాలుగా పోగయ్యారు. ఆ పిల్లను చూడగానే వాళ్లకు జాలి కలిగింది. వాళ్ళు వధువు పరివారంతో, "ధర్మం ప్రకారం నడుచుకునే సజ్జనులమని చెప్పుకునే వాళ్ళు ఎక్కడైనా ఇంత మంచి అమ్మాయిని ఈ వెధవ పాముకు ఇచ్చి పెళ్లి చేయడం న్యాయమా" అన్నారు. దాసాదాసీలు ఈ దారుణ వార్తను వధువుకు చెప్పారు. చుట్టూ ఉన్న జనం ఆ పిల్లను గురించి బాధపడ్డారు. వారిలో కొందరు, "ఈ వివాహాన్ని ఎలాగైనా ఆపండి" అని అరిచారు. ఇదంతా విన్న వధువు దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందని సరిపెట్టుకుంది. విధిని ఎవ్వరూ తప్పించలేరని, నేను ఈ పామును పెళ్లాడకపోతే నా తండ్రి ఇచ్చిన మాట తప్పిపోయి పాపం చుట్టుకుంటుంది అని అన్నది. ఆమె పామును వైభవంగా పెళ్లాడి అత్తగారి ఇంటనే ఉంటూ భర్త సేవ శ్రద్ధగా చేయసాగింది. ఒక రాత్రి ఆ పాము తాను ఉండే తట్టలో నుంచి వచ్చి దివ్య సుందరమైన మానవ రూపంలో తన భార్య పక్క మీద కూర్చున్నాడు. ఇది చూసి ఆమె నిర్ఘాంతపోయి అతని ఎవరో పరపురుషుడు అనుకుని తలుపు తెరిచి బయటికి పారిపోబోయింది. అప్పుడు అతను, "ప్రియా, వెళ్ళకు, నేను నీ భర్తను" అన్నాడు. ఆమెకు నమ్మకం కలగడం కోసం అతను తట్టలో నిర్జీవంగా పడి ఉన్న పాము శరీరంలో ప్రవేశించి కదలాడి మనిషి రూపంలో మళ్ళీ యువతలకు వచ్చాడు. తన భర్త మనిషే అయినందుకు ఆమె చాలా సంతోషించి అతనికి నమస్కారం చేసింది. వాళ్ళు నిద్రపోయాక తన కొడుకు మనిషేనన్న సంగతి కనిపెట్టిన దేవశర్మ తట్ట నుంచి పాము శరీరాన్ని తీసుకుపోయి తగలబెట్టేశాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి ఇంకో కథ మళ్ళీ విన్నాం. బాయ్, థ్యాంక్ యూ.